ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. అత్తయ్య, అత్తయ్య, శ్రీ, వేద, వేద, శ్రీ, వేద, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మన ఇంట్లోనే ఉన్నాం. మన ఇంట్లోనా? వేద, ప్రస్తుతం ఇదే మన ఇల్లు. అసలేం జరిగిందో తెలుసా? నిన్ను, మన బిడ్డను కాపాడుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. అక్కడుంటే నీ ప్రాణాలకి ప్రమాదం. హాస్పిటల్లో చాలా భయం వేసింది వేద. నువ్వు నాకు దక్కుతావో లేదోనని టెన్షన్ పడ్డాను. ఏ దేవుడి దయ వల్లో తిరిగి నువ్వు కళ్ళు తెరిచావు. అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి పని చెయ్యరు శ్రీ. కానీ ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు. నిన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి నాకు చాలా భయం వేసింది వేద. ఎందుకంటే ఆ ఇంట్లో మన చుట్టూ 100 మంది ఉన్నా మన బిడ్డ ప్రాణాలు తీయడానికి ఒక్కరు చాలు. అందుకే నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నిన్ను తీసుకొని ఇటు వచ్చేశాను. నేను చేసింది తప్పంటావా? తప్పు కాదు శ్రీ. నీ బిడ్డని రక్షించుకోవడానికి నీకు ఏమైనా చేసుకునే హక్కు ఉంది. నాకు నువ్వు మన బిడ్డ క్షేమంగా ఉండటం కావాలి వేద. ఆ ఇంట్లో నీకు రక్షణ లేదు. శ్రీ, వచ్చేసాం కదా, ఇక నుంచి మనం ఇక్కడే ఉందాం. ఆవిడలా చేసిందంటే నువ్వు నమ్మకపోవచ్చు వేద.
కానీ నీకు పాలు ఆవిడే స్వయంగా ఇచ్చింది కదా. దాంట్లో కలిపిన కుంకుమ పువ్వు ఆ కార్తీకే తెచ్చాడంట. ఇది ఖచ్చితంగా ఆ తల్లి కొడుకుల పనే. శ్రీ, అవన్నీ వదిలే. ఇక నువ్వు, నేను, మన బిడ్డ ముగ్గురం హ్యాపీగా ఉందాం. వేద, నీకొక విషయం చెప్పాలి. ఏంటి శ్రీ? నువ్వు కోలుకున్నావు గాని నీ కడుపులో బిడ్డ మీద ఆ విష ప్రభావం ఇంకా ఉందంట. వన్ వీక్ జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్పింది. నేను మొదటి నుంచి అనుమానపడుతూనే ఉన్నాను. ఆ ఇంట్లో ఉంటే నిన్ను కాపాడుకోవడం కష్టమని నాకు తెలుసు. అయినా నువ్వు అక్కడే ఉంటానని పట్టుబట్టావు. చివరికి ఇలా అయింది. మన బిడ్డకేం కాదు శ్రీ. ఇంతకీ మన మోక్ష ఎలా ఉంది శ్రీ? తను కూడా చాలా బాధపడింది వేద. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ పక్కనే ఏడుస్తూ కూర్చుంది. ఇదిగో ఈ బొమ్మని తన దగ్గరే ఉంచుకుంది. వచ్చేటప్పుడు నీకిచ్చింది. సార్, నేను కార్తిక్ని చూడొచ్చా? వెళ్ళమ్మా. సరే సార్. మాలిని, కార్తిక్, నువ్వెందుకు వచ్చావు మాలిని? రాకుండా ఎలా ఉంటాను? అయినా ఇలా కొట్టారేంటి కార్తిక్? ఇప్పుడే వాళ్ళంతా తెలుస్తాను. మాలిని, వాళ్ళతో గొడవెందుకు? అయినా ఇందులో వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా. డ్యూటీ అయితే మాత్రం ఇలా కొడతారా? నా సంగతి వదిలే. అక్కడ వేదకి ఎలా ఉంది? వాళ్ళు అమ్మనేమైనా అంటున్నారా? వాళ్ళకి ఇదంతా మీ అమ్మగారే నీతో చేయించారని అనుమానంగా ఉంది. అందుకే ఆవిడను నానా మాటలు అంటున్నారు. అయినా ఆ పాయిజన్ నువ్వు తెచ్చిన కుంకుమ పువ్వులోనే ఉందని భాగ్యం ఆంటీ అంటున్నారు. దాన్ని ఎక్కడి నుంచి తెచ్చావు కార్తిక్? నేను దాన్ని మా ఫ్రెండ్ షాప్ నుంచే తెచ్చాను. విషయం కుంకుమ పువ్వులో లేదు, పాలల్లో ఉంది. కానీ ఆ పాలు మీ అమ్మగారే ఇచ్చారని వాళ్ళు అంటున్నారు కదా. అక్కడ ఏదో మాయ జరిగింది.
ఎవరో పాలల్లో విషం కలిపారు. ఎస్ఐ గారు, బెయిల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. మా బావని రిలీజ్ చేయండి. నువ్వు నా కార్తిక్ని వదిలిపెట్టడం లేదా? నీ నుంచి దూరం చేయడానికే బెంగళూరు పంపుదాం అనుకున్నాను. ఇంతలో ఇలా అయ్యింది. కార్తిక్ జైల్లో ఉన్నా నువ్వు తనని కలవడానికి వస్తున్నా. ఇంకా దీన్ని ఇలా వదిలేయడానికి వీల్లేదు. సార్, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయమ్మా. కార్తీక్ని ఇప్పుడే రిలీజ్ చేస్తాను. వద్దేసయ్య గారు, మా బావని కొంతకాలం సెల్లోనే ఉండనివ్వండి. అదేంటి, విడిపించడానికి బెయిల్ తెచ్చి ఇప్పుడు రిలీజ్ చేయొద్దంటారేంటి? ఇక్కడికి వచ్చాక నాకు సంగతి గుర్తొచ్చింది. హాస్పిటల్లో వేదకి ఇంకా పూర్తిగా నయం కాలేదు. ఆవిడ బిడ్డ సంగతి వారం రోజుల్లో చెప్తామని డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. బయటకొస్తే మా బావకి హాని తలపెట్టచ్చు. అందుకే వద్దంటున్నాను. మీరు చెప్పింది కూడా కరెక్టేనమ్మా. అక్కడ తల్లి బిడ్డ గండ నుంచి బయటపడితే వాళ్ళు ఇతని గురించి మర్చిపోతారు. అందుకే సార్, నేను చెప్పే వరకు తనని ఇక్కడే ఉండనివ్వండి. అలాగేనమ్మా. అనవసరంగా నువ్వు వచ్చి కార్తిక్ బయటకు రాకుండా అడ్డుకున్నా. బావని నీకు దూరంగా పెట్టడానికి ఇదంతా చేయక తప్పడం లేదు. వేద, కొన్ని మెడిసిన్స్ తీసుకురావాలి. అలాగే మనం తినడానికి ఫుడ్ కూడా తీసుకొస్తాను. 10 మినిట్స్లో వచ్చేస్తాను. నువ్వు టెన్షన్ పడకుండా ఇంట్లోనే ఉండు. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. అలాగే శ్రీ. పార్వతి అత్త ఎలా ఉన్నారో, ఆవిడ్ని అందరూ ఎంత నిందిస్తున్నారో. హలో మోక్ష తల్లి, నేను వేద అత్తని మాట్లాడుతున్నాను. అత్త, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానమ్మా. ఇంతకీ అమ్మమ్మ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉంది. ఫోన్ ఇస్తానుండు.
అమ్మమ్మ అమ్మమ్మ వేద అత్త ఫోన్ చేసింది. ఆగు, స్పీకర్ ఆన్ చేస్తాను. వేద, ఎలా ఉన్నావు వేద? కాస్త పర్వాలేదు అత్తయ్య, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. డాక్టర్ వచ్చి చెక్ చేస్తుందా? చూస్తున్నారు. చాలా మందులు కూడా ఇచ్చారు. అవి తీసుకురావడానికి శ్రీ వెళ్ళాడు. ఈ టైంలో నేను నీ దగ్గరుంటే నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని. కానీ మీలాంటి తల్లితో సేవలు చేయించుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి అత్తయ్య. ఇప్పుడు నా దగ్గర అమ్మ లేదు. మీరైనా ఉంటారనుకుంటే ఇదిగో ఇలా జరిగింది. వేద, వేద ఏడవద్దు. ఈ టైంలో నువ్వు అస్సలు ఏడవకూడదు. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు అత్తయ్య? మా అమ్మాయి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా? లేదమ్మా, నన్ను ఎవరు ఏమీ అనలేదు. అత్త, అమ్మమ్మ అబద్ధం చెప్తుంది. అందరు అమ్మమ్మని తిట్టారు. శ్రీ మామయ్య కాకలేశారు. అంతేకాదు, కార్తీక్ అంగుల్ని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. మోక్ష, నువ్వు ఆగు. ఆగమ్మమ్మా. అత్తయ్య, కార్తీక్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం లేదు వేద, ట్రీట్మెంట్ జరగడం కోసం హాస్పిటల్ వాళ్ళు కేసు పెట్టారు. ఆ అనుమానం మీద పోలీస్ వాళ్ళు కార్తీక్ని అరెస్ట్ చేశారు. వీణ జామీన్ కోసం ట్రై చేస్తుంది. 2-3 రోజుల్లో వదిలేస్తారని వీణ చెప్పింది. ఇది చాలా తప్పత్తయ్యా. ఎవరో కావాలని ఇదంతా చేశారు. కావాలని అనుమానం మీ మీదకొచ్చేలా చేశారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. లేకపోతే ఏ తప్పు చేయని మీరు బలైపోతారు. అవును వేద అత్త, నేను వాళ్ళెవరో తెలుసుకుంటాను. మోక్ష, ఇవన్నీ నీకెందుకమ్మా? నువ్వు చక్కగా చదువుకో. లేదత్తా, వాళ్ళెవరో కనిపెట్టడం నా వల్ల అవుతుంది. నేను వాళ్ళని తొందరలోనే పట్టుకుంటాను. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు. అత్తయ్య, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేద, నువ్వు టైంకి మందులు వేసుకుంటూ ఉండు. అలాగే అత్తయ్య. కార్తీక్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఈ విషయంలో అసలు తనకేం సంబంధం? ఏడవకమ్మమ్మా. ఎలాగైనా కార్తీక్ని విడిపించాలి. కానీ శ్రీ అందుకు ఒప్పుకోడు. కాబట్టి ఈ విషయం శ్రీతో డిస్కస్ చేయడం వేస్ట్. వీణ జామీన్ తీసుకుంటుందని అత్తయ్య చెప్పింది కదా. ఈ విషయాన్ని వీణతో మాట్లాడడమే బెస్ట్. వీణ, వచ్చావా? ఇప్పుడే నేను నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఎలా ఉన్నావు వేద?
పర్వాలేదు వీణా, దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాను. ఈ బిడ్డ మీద శ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నాకు ఈ బిడ్డకి ఏమైనా అయితే తను తట్టుకోలేకపోయేవాడు. వేద, ప్రామిస్గా చెప్తున్నాను, ఈ విషయంలో నా ప్రమేయం ఏం లేదు. మనిద్దరం బిజినెస్లో కాంపిటీటర్స్ అని ఒప్పుకుంటాను, కానీ నీ ప్రాణాలు నీ బిడ్డ ప్రాణాలు తీయాలనుకునే అంత దుర్మార్గురాల్ని కాదు. వీణా, నేను నిన్నెప్పుడూ అనుమానించలేదు. ఎందుకంటే నీలా కోపం వెంటనే బయట పెట్టేవాళ్ళు కుట్రలు చేయరు. పైగా నువ్వు కూడా ఆ ఇంటి కోడలివే, అందులోనూ పార్వతి అత్తే పెంపకంలో పెరిగిన దానివే. నీ మనసు నాకు తెలుసు. ఇదంతా ఎవరో కావాలని చేశారు. పార్వతి అత్తేని కార్తీక్ని ఇందులో ఇరికించారు. అవును వేద, వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళ సంగతి తేల్చాలి. వీణా, కార్తీక్ని అరెస్ట్ చేయడం తలుచుకుంటే జాలేస్తుంది. ఈ కుటుంబం వల్ల తను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నువ్వే ఎలాగైనా తనని విడిపించాలి. ఆ విషయం చెప్పడానికే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను. తప్పకుండా వేద, నేను జామీన్ తీసుకుంటున్నాను. కార్తీక్ నా బావ, తన కష్టంలోనూ సుఖంలోనూ నేను పార్ట్నర్ని. కార్తీక్కి కాస్త ధైర్యంగా ఉంటుందని వచ్చాను వీణా, కానీ పోలీసులు కొట్టారు. మా బావ గురించి పట్టించుకోవడానికి నేనున్నానని చెప్తున్నాను కదా. నువ్వు రిలీజ్ అయ్యావు, నాకంతే చాలు.